కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా కల్లుగీత సొసైటీలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే 25% వరకు కూడా మీకు గౌడ కులస్తులకి 25% వైన్ షాపులలో వచ్చు బార్లలో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అన్న నేపథ్యంలో మరొకసారి అంటే తెరపైకి రావడం జరిగింది. జూలైకి సంబంధించి గడుస్తున్న నేపథ్యం కాబట్టి మరొకసారి వైన్స్లకు సంబంధించిన టెండర్లు వస్తున్న నేపథ్యంలో గౌడ సోదరులందరూ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కల్లుగీత సొసైటీలకు సంబంధించి చైర్మన్ బాలరాజు గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మేనిఫెస్టోలో చెప్పిన అంశాల్లో భాగంగా మీరు 25% అడుగుతున్నారు కదా, సో ప్రధానంగా ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మాకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కలిసినాము. మేము మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు కలిసి మేము 5 డిమాండ్లు ఇవ్వమంటే ఇచ్చినాము. మొట్టమొదట వైన్ షాపులలో గత ప్రభుత్వంలో 15% ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 25% గౌడ సొసైటీలకు ఇస్తామని మాట ఇచ్చారు. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తామన్నారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడంగానే ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడుతున్నారు. ఎక్స్రేషియా గత ప్రభుత్వంలో 5 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ప్రధానమైన 5 డిమాండ్లు. ఇప్పుడు వైన్ షాపులు ఎక్సైజ్ ఇయర్ వస్తుంది కాబట్టి 25% మా ఈ గౌడ సొసైటీలకు రిజర్వేషన్ చేసినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని మా అన్ని తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, అన్ని సంఘాల అధ్యక్షులు కూడా ఈరోజు వచ్చిరు, చూసినాం కదా. అదే మా ప్రధానమైన డిమాండ్. అలాగే మొన్న 24 వార్డులకు సంబంధించి అయింది, అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే హామీని మర్చిపోయారా ప్రభుత్వం? అది మర్చిపోయినరనే అంటున్నాము. ఇప్పుడు టోటల్గా కలిపి అన్ని మాకు ఏదైతే ఒప్పుకున్నారో ఆ విధంగా మాకు ఇయ్యనికి మాకు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. లష్కర్గూడలో మేము కలిసినాము. ఇప్పుడు బీసీ సంఘాల ద్వారా కూడా మేము 3-4 సార్లు ముఖ్యమంత్రి గారు కలిసినాము. ఆయన మీద మాకు అపార నమ్మకం ఉంది, ఆయన ఇస్తాడు. ఎవరెవరో ఆఫీసర్లు ఏదో చెప్తారు కానీ మా వృత్తిని కూడా ఆయన కాపాడుతాడు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే గౌడ్లం మేము 25 లక్షల మంది ఉన్నాము. మేము ఆయనతోని ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి గౌడ్స్ అంటే ఆయన కూడా చాలా ఇష్టమే. గీత వృత్తిని కాపాడుతాడని సంపూర్ణంగా మాకు నమ్మకం ఉంది. వైన్ షాపులలో కూడా ఆయన మాట ప్రకారము 25% మొదలు నోటిఫై చేసినాకనే నోటిఫికేషన్ ఇస్తాడనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం కూడా ఉన్నది. సార్ చెప్పండి, ఒక పక్క కళ్ళు డిపోల పైన దాడులు, అలాగే మీ వృత్తికే కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మీరు 25% అడుగుతున్నారు, అసలు అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఒప్పించి 15% గౌడ్స్కు వైన్స్లు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొనసాగుతున్నాయి 15% గౌడ్స్ రిజర్వేషన్, 10% ఎస్సీలకి, 5% ఎస్టీలకి రిజర్వేషన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది పెద్ద అసాధ్యమైన విషయమేం కాదు. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం వచ్చేదేం లేదు. మొత్తం వైన్స్లలో గౌడ్స్కు ఏదో కల్లుగీత సొసైటీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఏం ఇబ్బంది ఏం కలగదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏమైతే రెంటల్ ఉంటుందో ఆ రెంటల్కు తగ్గించమని మేము అడగట్లేదు. కాకపోతే ఏంటంటే పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు ప్రభుత్వం పక్కన రాష్ట్రంలో 50% సబ్సిడీ తోటి వైన్ షాపులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా అదే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి 20% కూడా కల్లుగీత సొసైటీలకు ఇవ్వాలి. గౌడ్స్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బినామీ పేర్లతోటి గౌడ్స్ను ముందల పెట్టి ఎవరెవరో అగ్రకులాల వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వీళ్ళ పేరు మీద వేసి వైన్స్లు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి 50% సబ్సిడీ తోటి కల్లుగీత సొసైటీలకే వైన్స్ ఇవ్వాలని మనం అడుగుతా ఉన్నాం. ఇది అసాధ్యమైన విషయం కాదు. ఆల్రెడీ 15% కొనసాగుతుందని చెప్పేసి మేము అడుగుతాం. అంటే ఎవరైనా యువత, నిరుద్యోగ యువత మీ గౌడ కమ్యూనిటీలో ఉన్నవారు సింగిల్గా వేసుకుందామంటే వారి పరిస్థితి ఏంటి? మీరు సొసైటీలకు అంటున్నారు కదా. అంటే అదే కల్లుగీత సొసైటీలకి ఎందుకు అంటున్నాం అంటే ఆ నిజమైన కల్లుగీత కార్మికుడు ఆ సొసైటీలలో ఉంటారు ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇంత హైదరాబాద్ అంటా ఉన్నారు. హైదరాబాద్లో చెట్లు లేవని, కళ్ళు లేదని ఉంది కదా. ఇక్కడ కూడా దాదాపు చుట్టుపక్కల కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్నగర్ అనేక జిల్లాల్లో వేల లక్షల చెట్లు అలాట్మెంట్ ఉంది. ఒక కలెక్టరే గెజిట్ రిలీజ్ చేసి
ఏ సొసైటీకి ఎన్ని సెట్లు కేటాయించాలి, ఎంతమంది కార్మికులు, ఇక్కడ మొత్తం కూడా రహదారికి సంబంధించిన బండి నెంబర్లతో సహా ఎంతెంత కళ్ళు వస్తుందో మొత్తం నిర్ధారణ ఉంది. పర్యవేక్షణ లేక కాదు, మొత్తం కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు కళ్ళు దుకాణాలు కొన్న 100 ఏళ్ల సంది ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి. కాబట్టి సొసైటీలు ఉన్నాయి, సొసైటీలకే కళ్ళు గీత సొసైటీలకే వైన్సులు ఇవ్వాలని చెప్పేసేటువంటి డిమాండ్ న్యాయపరమైంది. అలా ఇచ్చినట్లయితే వృత్తి కొనసాగుతుంది. ఎందుకు మేము కళ్ళు గీత సొసైటీలకి వైన్సులు అడుగుతున్నాం అంటే, క్రమక్రమంగా ఈరోజు మొత్తం కూడా మత్తుకు అలవాటు పడినటువంటి ప్రజలు మద్యం లిక్కర్కి అలవాటు పడి మొత్తం లిక్కర్ వృత్తే మాది ప్రధానంగా. గత 100 ఏళ్ల నుండి కూడా ఈ మద్యం తయారయ్యేటువంటిది కూడా సురా కావచ్చు, మద్యం కావచ్చు, ఈ అమృతం కావచ్చు తయారు చేసేటువంటిది మా కౌండిన్య కులం మాత్రమే, గౌడ కులంగా మాత్రమే. కాబట్టి ఇది క్రమక్రమంగా వృత్తి కనుమరుగవుతున్న క్రమం లోపలనే ప్రత్యామ్నాయంగా మా ఉపాధి, మా పాత వృత్తిది, మా వృత్తి మాకు మళ్ళీ పునరుద్ధరణ మాకు ఇవ్వాలని చెప్పేసి వైన్సులు కానీ, బార్లు కానీ, లిక్కర్ కంపెనీలు కానీ, తయారు చేసేటువంటి ఇండస్ట్రీలు కానీ మా గౌడ్స్కే 100% ఇవ్వాలనేటువంటిది కలుగిత సొసైటీలకి గౌడ్స్కి ఇవ్వాలని చెప్పేసి ఆ నేపథ్యంతో వచ్చిందే ఈ అంశం. సార్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు కళ్ళు గీత కార్మికులు కావచ్చు, తాడి చెట్టుపై నుంచి పడిన వాళ్ళు ఉన్నారు, వారికి సంబంధించిన ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వ వైఖరి కావచ్చు, అలాగే మీరు పాపన్నకు సంబంధించి జనగామ జిల్లాకు పేరు పెట్టాలంటున్నారు, వీటిపైన డిమాండ్లపైన ప్రభుత్వం కావచ్చు మీ వైఖరి ఎట్లా ఉంది? అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 2024 లస్కర్గూడలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు కళ్ళు గీత కార్మికులతోటి, గౌడ్లతోటి. ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మోకులు గీత కార్మికులకు పంపిణీ చేస్తూ మరి పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియో దాదాపు 13 కోట్ల రూపాయలు వెంటనే వారం రోజులలో విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికీ 1 సంవత్సరం పూర్తయింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ ఎక్స్గ్రేషియో మరి విడుదల చేయలేదు. మరి వెంటనే ఆ ఎక్స్గ్రేషియో విడుదల చేయాలని చెప్పి మరి సామాన్యమైన గీత కార్మికులను, వాళ్ళ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకు ఉపాధి, జీవన మనుగడ కొనసాగించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతామని చెప్పి మరి వారు ప్రకటన చేశారు. మరి వెంటనే సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18 వస్తుంది కాబట్టి మరి వారు ఇచ్చిన హామీ మేరకు జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని చెప్పి మరి మేము కోరుతున్నాము. అదేవిధంగా మన ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహానికి సంబంధించి గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధులు, అదేవిధంగా జీవో విడుదల చేసి ఉంది కాబట్టి మరి ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. దాంతోపాటు గీతా వృత్తిలో మరణించిన వారికి తక్షణమే 25,000 రూపాయలు, అదేవిధంగా తాత్కాలిక వికలాంగులకు 15,000 రూపాయలు గీతా కార్పొరేషన్ నుండి కేటాయించేది. మరి దాన్ని కూడా ప్రభుత్వం మరి అదేవిధంగా సహాయాన్ని అందించే కృషి చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇంకా ఈరోజు వైన్ షాపులలో 25% రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. మరి ఆ 20% వైన్ షాపుల్లో రిజర్వేషన్లు గీత సొసైటీల ద్వారా ఇవ్వడం వల్ల మరి గ్రామీణ ప్రాంతాల్లో గీత వృత్తి అంతరించిపోతుంది. ఈ వృత్తి చాలామంది రోజు తగ్గుతున్నారు కాబట్టి మరి వైన్ షాపుల ద్వారా ఇస్తే ఆ గీత వృత్తిదారులకు ఉపాధి అవకాశం, ఒక్కొక్క ఊర్లో 100 నుండి 1000 మంది వరకు ఒక్కొక్క గ్రామాల్లో గీత కార్మికులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ వృత్తి స్థానంలో ఈ ఉపాధి అవకాశం కలుగుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీంతో పాటు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం మరి అమలు చేయాలని చెప్పి దానికి మన కేంద్రం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మరి కోరుతున్నాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది బడుగు బలహీన వర్గాలు ఈ నోట్ల పంపిణీలో మరి చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం వచ్చిన తర్వాత చాలామంది సర్పంచులు, బీసీ సర్పంచులు చనిపోయారు. మరి ఇవన్నిటిని ఉద్దేశించి మరి
వెంటనే 42% రిజర్వేషన్లు కూడా నైట్ షెడ్యూల్లో పెట్టించే విధంగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. సో ప్రధానంగా కల్లుగీత సొసైటీలకు సంబంధించి 25% రిజర్వేషన్ కల్పించాలని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలనే మేము ఇక్కడ చెప్తున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే గెజెట్ నోటిఫికేషన్లోనే ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా కల్లుగీత సొసైటీలకు చెందిన వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి దీంతో పాటుగా బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన హామీలు కావచ్చు, జనగామ జిల్లాకు సర్వై పాపన్న జిల్లాగా నామకరణం చేయడం కావచ్చు, అలాగే ట్యాంక్మెంట్ పైన సర్దార్ సర్వై పాపన్న యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అలాగే ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న ఎక్స్గ్రేషియాకి సంబంధించి ఏదైతే తాటి చెట్ల నుంచి పడిన వారికి సంబంధించిన ఎక్స్గ్రేషియా కూడా ఇవన్నిటి కూడా అమలు చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా తమ డిమాండ్లను సాధన కోసం కృషి చేస్తామని, అలాగే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి గెజెట్లో ఇవన్నీ కూడా పొందుపరిచి తమకు ఏదైతే 25% మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యం ఏదైతుందో బార్లు వైన్స్లలో 25% రిజర్వేషన్లను కల్పించాలని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.